మరి ఏదైతే ముమ్మడివరం గురుకుల పాఠశాలలో తానేలంక గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన పల్లంకూరుకు సంబంధించి మోకా గిరి అనే అబ్బాయి అతి దారుణంగా ఆ అమ్మాయిని నమ్మజూపి మరి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని మరి క్షమించరాని నేరం చేశాడు. మరి అప్పటి నుంచి కూడా మా పార్టీ మరి స్పందించింది. మరి ఏ పార్టీ కూడా స్పందించినంత విజయం మా పార్టీ ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందున్న సీఎం మన రామారావు గారి దగ్గర నుంచి కూడా ఒక క్రమశిక్షణ అటువంటి పార్టీ. ఎంతట వాడైనా కార్యకర్త అయినా నాయకులైనా చిన్న తప్పు చేసి అభియోగం వచ్చిందంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఈ పార్టీకి అసలు నుంచి ఉన్నది అలవాటు. నాగేశ్వరరావు గారికి చెప్పినట్టుగా ఒక స్థానిక ఎమ్మెల్యేని మరి పులపర్తి నారాయణమూర్తి అనే ఎమ్మెల్యేని ఒక అభియోగం వస్తే రుజువు కూడా కాలేదు. అప్పుడు ఒక అభియోగం వస్తే ఫుట్బాల్ వర్క్ మీద అభియోగం వస్తే మరి వెంటనే కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అలాగే అనేకమైన అన్ని చోట్ల కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో క్షమించమో ఈ పార్టీ ఇప్పుడు కూడా క్షమించలేదు. ఇప్పుడు కూడా క్షమించే పద్ధతి మా పార్టీ దగ్గర కానీ లేదు. మరి వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఫోటోలు పెట్టడం అనేది భావ్యం కాదు. కారణం ఏంటంటే ఒక నాయకుడు ఒక పెళ్ళికో ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి తీసుకుంటున్నారు, మరి ఫోటోలు అనేవి తీసుకుంటారు. దాన్ని పురస్కరించుకుని రాజకీయాలు అంటే ఉందాతనంగా చేయాలి తప్ప ఈ వైసీపీ లాగా మరి ఇలాంటి రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ నాయకులు కూడా ఎన్నో అనేకమైన తప్పులు చేశారు. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మరి అనంతబాబు అనే వ్యక్తి డైరెక్ట్ డోర్ డెలివరీ చేసి శవాన్ని డెలివరీ చేసి మరి నేను చేశాను మీరు దిక్కున్నా కూడా చెప్పుకోండి అని చెప్పేసానంటే కనీసం ఆయన పార్టీలను సస్పెండ్ చేయడం కాదు కదా. ఆడు జైలు నుంచి వచ్చినప్పుడు నాయకుడిని మరి ఊరేగించుకుంటూ దండలు వేసుకుని ఊరేగించుకుంటూ వచ్చినట్టు చరిత్ర మరి వైసీపీ ప్రభుత్వంది. మరి అటువంటి చరిత్ర మా పార్టీకి కానీ మా నాయకులకి కానీ ఎవరికి లేదు. ఈవేళ మోకా గిరే కాదు, ఎంతట పెద్ద నాయకుడైనా ఇలాంటి చర్య తీసుకున్నప్పుడు ఎంతట పెద్ద నాయకుడినైనా సరే మా పార్టీ క్షమించదు. మరి తక్షణమే సభ్యత్వం రద్దు చేసి ఈ రోజు నుంచే అతను మేము పూర్తిగా మరి ఆ వ్యక్తిని అనేవాడిని ఇలాంటి వ్యక్తిని అనేది పార్టీ కానీ మా నాయకులు కానీ దగ్గరికి రారని చెప్పేసి మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ముమ్మడివరం రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి సంఘటనలో చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఇటువంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్యని. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో మోకా గిరి అని పల్లంకూరు వడ్డివారిపేట అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మంచి కార్యకర్తగా ఉండేవాడు మాకు పార్టీకి. ఆ ఉద్దేశంతో ఆ ఇంట్లో సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది. మోకా గిరికి కూడా సభ్యత్వం ఉంది. ఎందుకంటే సభ్యత్వం అనేది ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా పార్టీ కాకపోయినా 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని 100 రూపాయలు కట్టి ఏ పార్టీ వాడైనా నకిలీగాళ్ళు చాలామంది సభ్యత్వం తీసుకుంటున్నారు. అందులో మా పార్టీకి ఏమాత్రం కూడా వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత అందుబాటులో కానీ సమావేశాలకు కానీ కార్యక్రమాలకు కానీ ఆ గిరి అనే అతను పాల్గొనట్లేదు, మేము కూడా పిలచలేదు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ వైసీపీ పార్టీ అనేది ఉంది. వైసీపీ వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్త ఎంపీ గారితో ఓ ఫోటో, ఎమ్మెల్యే గారితో ఫోటో, నాగినేశ్వరరావు తోటి ఓ ఫోటో వేసి వీళ్ళందరితోటి ఉన్నాడు. అంటే మనతోటి కార్యక్రమాల్లో ఒక పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఫోటో తీసుకోవడం అది సర్వసాధారణం. ఫోటో తీసుకున్నవాడల్లా పార్టీలో చెడ్డ తెచ్చాడంటే అది మనం కూడా ఎవరో సహించకూడదు. మీరు కూడా చాలా చేశారు. వైసీపీ నాయకులు చాలామంది రాజీనామా చేయించారా లేకపోతే మీ జగన్ ఏమన్నా చేశాడా? ఇప్పుడు దువ్వూరు శ్రీనివాస్ ఉన్నాడు, పబ్లిక్గా చెప్పింది అది ఉంపుడుగత్తి నేను ఉంచుకున్నానని కూడా చెప్పినా సరే మీ పార్టీ సీరియస్గా ఎప్పుడూ యాక్ట్ చేయలేదు. అలాగే మీకు అంబటి రాంబాబు గంట అంటాడు, అడెవడో మన వైజాగ్ ఇంకో మంత్రి ఏమో అరగంట అంటాడు. ఇలాంటివన్నీ రికార్డెడ్గా దొరికినా మీరు గోరంట్ల మాధవేమో మొత్తం పట్లిప్పు చూపించాడు. అనంతబాబు ఏమో డోర్ డెలివరీ, ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో ఒక దళితుడిని డ్రైవర్ని చంపేసి మీ ఓడిని చంపేయనని ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్పినటువంటి సంఘటనలు కూడా చూసాం. అయినా సరే ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. జగన్ ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. అది తెలుగుదేశానికి అది ఉండదు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ.
ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎవడు ఏ తప్పు చేసినా పార్టీ నుంచి ఇమీడియట్లీగా సస్పెండ్ చేయడం అలవాటు. ఈ మన జిల్లాకి కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి మన పులపర్తి నారాయణమూర్తి గారి మీద ఒక చిన్న అభియోగం వచ్చింది. ఏదైతే మన ఫుడ్ ఫర్ వర్క్ రైసు గొడవల్లో ఉన్నాయో ఆయన దాసాడని పేపర్లో వచ్చిన వెంటనే అతను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేశాడు అతను పార్టీ నుంచి. అంటే తర్వాత తీసుకోవడం అనేది తర్వాత విషయం. పార్టీ నుంచి బయటికి పంపించావా లేదా అనేది కావాలి. మీరు ఎవరినైనా పంపించుంటే చూపించండి. ఇప్పుడు మునుకుమార్ గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు మాట్లాడినా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇలా చేయమని ఎవరికి చెప్పరు. జరగడానికి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అందులో మనకి ఎవరితో అయినా పోటీ ఉంటే ఆ పార్టీ అనేది మనం సాహసంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పుడు పనులకు సహకరించడం, ఇమీడియట్లీ ఈ మోకాగిరిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అలాగే మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మన చెల్లి సురేష్ గారు, ఎక్స్జెడ్బిడి సీసీపట్ల వెంకటేశ్వరరావు గారు, ఇంకా మన నాయకులందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నుంచి ఆదేశాలు రావడం జరిగింది. పార్టీ నుంచి ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తున్నామని పత్రికా ప్రకటన కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా అతను ఈ క్షణం నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అందులో ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఎవరైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ అమ్మాయి తరపున ఎవరైనా పార్టీలు కాదు ఇక్కడ. ఏదైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మనందరం కూడా కఠినంగా ఈ మోకాగిరి ఎవడైతే ఉన్నాడో కఠినంగా అన్ని సెక్షన్లు వేసి ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అర్జెంటుగా సెక్స్ పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. గురుకుల పాఠశాల టానెడ్లాంక్లో జరిగినటువంటి గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఓ సంఘటన, మరి ఆ సంఘటన గురించి ఏదైతే పల్లంకూరు గ్రామస్తులు మోకగిరి ఉన్నాడో మరి అతను ఆ అమ్మాయిని మరి కొంచెం బయటికి తీసుకెళ్లారు అన్న వార్త వెలువడిన వెంటనే మరి అది పార్టీకి పులిమి. మరి పార్టీ ఇతర నాయకులు వైసీపీ నాయకులు రాద్ధాంతం చేసి మరి ఏదేమైనా సరే ఎవరైనా సరే అది మా పార్టీ అవనొచ్చు ఇంకో పార్టీ అవనొచ్చు తప్పు జరిగిన వెంటనే మా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అతని మీద పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనికి ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా పోక్సో చట్టం మరి కేసు నమోదు చేయడం జరిగింది. ఏదేమైనా మా పార్టీ కార్యకర్త అయినా సరే తప్పు జరిగిందంటే అతను శిక్ష పడాలని మా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి మా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మరి అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు మరి వెంకటేశ్వరరావు గారు అలాగే నాగేశ్వరరావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ మీ అందరి ముందు అతని పార్టీ నుంచి ఈ రోజు నుంచి కూడా సస్పెండ్ చేస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అతనికి ఈ పార్టీకి సంబంధం లేదు. వైసీపీ నాయకులు ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు మరి వైసీపీ నాయకులు చాలా తప్పులు చేశారు. కానీ ఇటువంటి ఖండనలు కానీ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి అతను సస్పెండ్ చేయడం కానీ ఏ గ్రామంలో కూడా జరగలేదు. కానీ భవిష్యత్తులో మరి వైసీపీ నాయకులు ఏదైతే మరి తెలుగుదేశం నాయకులు ఫోటోలు వాస్తవంగా ఎవరైనా తీయించుకుంటారు, ఆ ఫోటోలు మార్పింగ్ చేసి గ్రూపులు వేసి తెలుగుదేశం నాయకుడు బుచ్చిబాబు గారు ఫోటోలు ఉన్నాయి, లేకపోతే నాగేశ్వరరావు తోటి ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు కామన్గా తీయించుకుంటారు ఏమలా అభిమానిగా. ఎవరు వద్దంటారు? ఫోటోలు తీయించడాన్ని పార్టీలో ఉన్న వాళ్ళు తప్పులు చేయమని ఎవరు అనరో. తప్పు చేసినటువంటి ఎవరికైనా శిక్ష పడవలసిందే. ఆ అమ్మాయి పట్ల మరి ఏదైతే మరి ఈ అబ్బాయి ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గట్టి చర్యలు తీసుకుని అతను శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారాలు తెలిసి సెలవు తీసుకోండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.